హిందుత్వానికి ప్రోగా వెళ్తున్నావా యాంటీగా వెళ్తున్నావా నువ్వు? ఎందుకు ప్రశ్న ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు అని అంటే అమ్మాయి ఎవరో చేయి కోసుకున్నది ఆ అమ్మాయివి న్యూడ్ పిక్స్ చేశారు. ప్రమోద్ గాడు వదిలేడు. వీడు ఎంత డేంజర్ గాడంటే మామూలు డేంజర్ కాదు. ఎందుకంటే వీడికి చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో తిరిగి అలవాటు ఉందంట. వీడే చెప్పాడు నాకు. ఓకే. సో వీడి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయండి? బయటకు వచ్చిన అమ్మాయిలు 4 మెంబర్స్ ఉన్నారు. పురుగులు పట్టిపోతాడు వీడైతే. ఒక్కదాన్ని కూడా ఆధారం ఇవ్వలేదు గాడివి. ఒకవేళ ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే బీర్ బాటిల్ తాగిన అలాంటి వాడు అసలు వేస్ట్ లైఫ్లో. చాలా దారుణంగా ఈ చెప్పలేను కొన్ని విషయాలు. నేనైతే అంత దారుణంగా చేశాడు ఆ అమ్మాయిని. నేనే చాలన్న ఆడపిల్లని. వీడికి ఇంకా మీరు ఎక్కర్లేదు. మీ దాకా మీ అంత స్థాయి వాడికి లేదు. హిందూ బంధువులారా వెయిటింగ్ మేమైతే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన హిందూ జనశక్తి స్టూడియోకి సనాతని భవానీ సోదరు రావటం జరిగింది. తను అడిగి అనేక ఇష్యూస్ మీద తన ఒపీనియన్ ఏంటి, అసలు నిజాలు ఏంటి అనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా భవానీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఎలా ఉందిరా ప్రోగ్రామ్స్ అన్ని ఎట్లా జరుగుతున్నాయి? బాగున్నాయి అన్న. ఏంటి అసలు ఈ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్గా రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అయితే నార్మల్గా నా కంటెంట్ అంతా వేరు. బట్ ఒకసారి యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తుంటే పాస్టర్స్ మన దేవుళ్ళ మీద మాట్లాడేది అదంతా విన్నాను. దాని మీద అంటే వాళ్ళనేమి తిట్టలేదు, జస్ట్ వచ్చి ఈ దేశంలో పుట్టిన మీరు ఇక్కడున్న దేవుళ్ళని నమ్మరు, ఎక్కడి నుంచో వచ్చిన దేవుని నమ్ముతున్నారు, సరే నమ్మండి అని చెప్పి స్టార్ట్ చేసి ఒక చిన్న వీడియో చేశాను. సో అలా నేను అక్కడితో ఆపేద్దును బేసిక్గా. కానీ క్రిస్టియన్స్ అందరూ వచ్చి కామెంట్స్లలో నన్ను తిట్టడము, డిఎమ్స్ చేసి తిట్టడం లాంటివి చేశారు. ఇంకా మనకు తిడితే ఇంకా ఎక్కువ రెచ్చిపోయే టైప్ అనమాట. సో అక్కడ నుంచి కంటెంట్ అంతా మార్చేసి మొత్తం దీని గురించి తెలుసుకోవడము, సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఏమింటి ఏంటి అని మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చానన్న. ఓకే ఓకే, చాలా సంతోషమా. అయితే మరి ఈ సనాతన ధర్మం గురించి వెళ్తున్న క్రమంలో ఈ సనాతన ట్రావెలర్గా చెప్పుకుంటున్న ఆ ప్రమోద్ అనేవాడితో ఏంటి గొడవ? ఎలా మొదలైంది? అసలు పరిచయం ఎక్కడ, గొడవ ఏంటి, ఇప్పుడు పరిస్థితి, ఆ గొడవ ఏ స్టేజ్లో ఉంది? అయితే తనతో నాకేమీ గొడవలు లేవు. బేసిక్గా తను ఏంటంటే ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకునే నేచర్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంతే. బట్ నన్ను ఒక్కదాన్ని మాత్రమే సొంత చెల్లిలాగా భావించేవాడు. నేను మాట్లాడకపోతే బాధపడేవాడు అనమాట. మిగతా వాళ్ళతో అలా ఉండేది కాదు. అంటే వాళ్ళు మాట్లాడకపోతే ఇంకా వాళ్ళని తిట్టేసి వచ్చేసేవాడు. బట్ నాతో బాండ్ మంచిగా ఉండేది తనకి. సో 2 years క్రితం అనుకుంటా అన్న నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా వచ్చి నాకు డిఎం చేశాడు. అక్కడ నుంచి నేను అన్నయ్య అని పిలవడం అలా స్టార్ట్ అయింది. ఒక 8 months 9 months జర్నీ అనుకుంటాం అదంతే. బాగానే మాట్లాడేవాడు, అందరిని తీసుకొచ్చి పరిచయం చేసేవాడు. ఈ ట్రోల్ పేజెస్ అంటున్నాడు కదా, వాళ్ళని పరిచయం చేసింది తనే, ఎవ్రీథింగ్ తనే అనమాట. సో ఇంకా అలా స్టార్ట్ అయింది జర్నీ. అయితే తర్వాత ఒక 2 వ్యక్తుల్ని పరిచయం చేశాడు. అందులో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. సో పరిచయం చేసిన తర్వాత ఆ అమ్మాయితో వీడు లవ్లో పడిపోయి, సో అలా అనమాట. ఇంకా చాలా జరిగిందన్న లవ్ స్టోరీ, చాలా జరిగిందనమాట. సో మధ్యలో నన్ను పెట్టి కాన్ఫరెన్స్ కాల్లో తను ప్రపోజ్ చేశాడు అమ్మాయికి. నేను ఉండనన్నా, నేను వెళ్ళిపోతానని చెప్పా. లేదు ఉండు, ఇది ధర్మమే, ఇదేమి అధర్మం కాదు. సో నేను పెళ్లి ప్రపోజల్ ఇస్తున్నా కాబట్టి నువ్వు ఉండు భవాని, నాకు ధైర్యంగా ఉంటుందని చెప్తే సరే అని చెప్పి ఉన్నాను. సో ప్రపోజల్ ఇచ్చాడు. మరి ఇచ్చినవాడు వెయిట్ చేయకుండా అమ్మాయిని తొందర పెట్టాడు అనమాట. మీ పేరెంట్స్తో మాట్లాడమని. ఆ అమ్మాయి ఏమీ ఒప్పుకోలేదు, పెద్దవాళ్ళని అడుగుతా అని చెప్పింది అంతే. సో ఆతరు తాగకుండా ఆ 2 రోజుల్లోనే ఇబ్బంది పెట్టాడు. సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో అలా ఇష్యూ అయిందనమాట వాళ్ళిద్దరికి. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి బ్రాహ్మిన్ కాదని, అంటే తనకి నచ్చిన పని చేస్తే ఆ అమ్మాయిని ఎంతైనా పొగిడాడు. ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మాయిని చాలా పైకెత్తాడు. ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా అమ్మాయిని దూషించడము, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడము, అమ్మాయిని తగ్గించడము, ఆమె బ్రాహ్మణే కాదని చెప్పడము. సో ఇలా చాలా చేశాడనమాట. చేసి
ఇంకేంటంటే మాకెందుకు గొడవ వచ్చిందంటే ఆ అమ్మాయి బ్రాహ్మణ్ కదా అని చెప్పాడు కదా. సో అలా చెప్తున్నప్పుడు నాకు కొంచెం కోపం వచ్చి తనని కొంచెం అవాయిడ్ చేయడం లాంటివి చేశాను, నా ముందు బూతులు అవి మాట్లాడితే. సో ఒక 10 days దూరం బ్లాక్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఏం చేశాడంటే వేరే వాళ్ళతో రాయబారం పంపించాడు. భవానీ నా సొంత చెల్లిలాగా అనుకున్నా, మాట్లాడమని చెప్పండి, నేను ఇంకోసారి అలా చెయ్యను అని చెప్పి అన్నాడు అనమాట. అంటే సరే అని చెప్పి 10 days తర్వాత 10 days తర్వాత నేను అన్బ్లాక్ చేశా. అన్బ్లాక్ చేస్తే ఏమన్నా మంచి విషయాలు మాట్లాడతాడేమో అంటే మళ్ళా వాళ్ళ విషయాలు తీసుకొచ్చి చేస్తుంటే నేను చెప్పా. అంతకుముందు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే నన్ను బాడీ షేమ్ చేశాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి. సో ఆ కాల్ రికార్డ్ నా దగ్గరకు వచ్చింది. అంటే నేను నమ్మేదాన్ని కాదేమో, ఎందుకంటే సొంత అన్నలాగా భావించిన గొడవలేమి లేవు మా ఇద్దరి మధ్య, అలా మాట్లాడతాడని నేను అనుకునేదాన్ని కాదు. బట్ కాల్ రికార్డ్ వినగానే ఇంకా నాకు అర్థమైపోయి అప్పటి నుంచి నేను దూరం ఉన్నా అనమాట. సో ఎప్పుడైతే 10 days తర్వాత అన్బ్లాక్ చేసి మాట్లాడుతున్నానో అప్పుడు అదంతా మాట్లాడిన తర్వాత ఇంకా నా మీద అరుస్తున్నాడు. ఎలా అంటే ఆ అమ్మాయి గురించి చెప్తే నువ్వు నమ్మవా, నువ్వు నమ్మి తీరాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. నాకు నేనెందుకు నమ్ముతా, నీది బ్రాహ్మణ్ కాదు అన్నప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు. ఇతను మాట్లాడే ఏ మాటకి ఆధారాలు ఉండవు. మీరు ఏ మాట అయినా తీసుకోండి, ఇప్పుడు హిందుత్వవాదుల మీద వేసే ఏ ఎలిగేషన్ అయినా తీసుకోండి, వాడి దగ్గర ఏ ఆధారం ఉండదు. సో నేను చాలా లేట్ గా రియలైజ్ అయినా అంటే బేసిక్ గా నా నేచర్ ఎలాంటిదంటే కొంచెం మంచిగా మాట్లాడితే మన వాళ్ళు అనుకునే టైప్ అనమాట. సో అందులోనే ఉండి నేను 8 months అన్నంతగా ఇది చేయలేదు, బూతులు మాట్లాడేవాడు, అదంతా ఉండేది. బట్ నన్ను మాత్రం చెల్లిలాగా భావించేవాడు. బట్ నన్ను బాడీ షేమ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే మీ దాకా వస్తే తప్ప మీకు అర్థం కాలేదా అని మీరు అనుకోవచ్చు. అలా కాదు, అంటే ఒక మనిషి యొక్క నేచర్ ఎప్పుడు తెలుస్తుంది, మన దాకా వస్తేనే తెలుస్తుంది బేసిక్ గా. ఇప్పుడు వేరే వాళ్ళ విషయాలలో వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో ఇక్కడ గొడవ ఏం కాలేదు, బాడీ షేమ్ చేశాడు, పిలిచిన తర్వాత ఇంకా ఇప్పుడు బాడీ షేమ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఫిజికల్ గా వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అయితే ఏమంటాడంటే ఈ 10 days తర్వాత అన్బ్లాక్ చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు నేను ఈ విషయం చెప్తే చూసావా, రికార్డ్ కూడా చేసుకుంటారు, చూసావా వాళ్ళ మైండ్ సెట్లు ఎలాంటివో అని అంటే అసలు బ్రెయిన్ ఉందా, అంటే నువ్వు మాట్లాడింది తప్ప నువ్వు ఒప్పుకోవట్లేదు, అవతల వాళ్ళు రికార్డ్ చేస్తే తప్పవుతుందా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి బ్లాక్ చేశా. తర్వాత అమోఘన్న అవార్డు ఫంక్షన్ అది పెట్టారు కదా, అక్కడ కలిశాడు, అన్బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేశాడు, వేడుకున్నాడు, అసలు కరగలేదు, ఇంకా నేను వదిలేశాను. తర్వాత ఇక రీసెంట్ ఆగస్ట్లో, మొన్న 2025 ఆగస్ట్లో నేనేదో ట్రోల్స్ చేపిస్తున్నానని చెప్పి నా మీద ఇలా వీళ్ళందరితో తిట్టించాడు అనమాట. తిట్టిస్తే 1 week 10 days 6th Augustకు స్టార్ట్ చేస్తే వాళ్ళు 17th August వరకు నన్ను తిడుతూనే ఉన్నారు గ్రూప్స్లలో ఇలా అబ్యూసివ్గా. వాళ్ళు తిట్టే వాటిని వీడు వెళ్ళి స్టోరీలో మెన్షన్ చేసుకున్నాడు. ఈ కాల్ రికార్డర్ ఏదైతే చేశానో ఇది వాళ్ళకి చెప్పాడు, భవానీ కాల్ రికార్డ్ చేస్తుంది, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్పి. వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పారు. ఇవన్నీ నేను క్లియర్గా నా వీడియోస్లలో పెట్టాను. పెట్టినా సరే మళ్ళా పోడ్కాస్ట్లు ఇస్తాడు, మళ్ళా రీపోస్ట్లు చేసుకుంటాడు, మళ్ళీ వీడియోలు చేస్తాడు. నేను ఊరుకుంటున్నా. అంటే ఫస్ట్ నేను ఆగస్ట్లో జరిగితే ఎందుకు మొన్నటి వరకు రియాక్ట్ అవ్వలేదంటే నేను వాడిని బెదిరించాను. ఏమనంటే నువ్వు ఇవన్నీ ఆపేయకపోతే మాత్రం నేను లలిత్ అన్నకి, కరుణాకర్ అన్నకి, అందరికీ చెప్తా అని చెప్తే అప్పుడు వేడుకున్నాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు, స్టూడియోలో కూర్చొని సగం చాట్ చూపిస్తున్నాడు. వీడు బతికే సగం అనమాట, ఏది పూర్తిగా చూపించాడు. నేను చాలా చెప్పాను, అంటే వద్దు ఇవన్నీ ఆపేసి నేను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తా, ఇది పెద్దగా తీసుకెళ్తా నేనని చెప్పాను. అప్పుడు బ్రతిమలాడితే వదిలేశాను. వదిలేసిన తర్వాత మళ్ళీ మన లేడీస్ మీద కేసులు పెడతా అది ఇది అని చెప్పి అన్నాడు అనమాట, మొన్న ఈ ఇష్యూ జరగడానికన్నా ముందు. సో నాకు నచ్చలేదు బేసిక్గా. అసలు నువ్వు ఎలాంటి మనిషివి అంటే బాబా విషయంలో నిన్ను ఒక ట్రోల్ వీడియో కూడా కాదన్నది, నార్మల్గా మాట్లాడింది ఆవిడ. మాట్లాడిన దానికి నీకు నచ్చక కేసులు పెడతాను బెదిరిస్తావా, అసలు నిన్ను ఎలారా నేను వదిలేస్తాను, ఇంకా నేను సహించలేను అని చెప్పి అప్పుడు బయటకు వచ్చిన నేను. బట్ నేను ఊహించింది జరిగింది. అది అంత వైరల్ అయిపోయి అంతమందికి రీచ్ అయిపోయి ఇంత పెద్దగా అవుతుందని నాకు తెలియదు బేసిక్గా. అంత పెద్దగా అయ్యింది కాబట్టి నీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అంటే నువ్వు పెట్టిన కేసు విషయంగా కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని అతను వేధిస్తున్నాడు అన్న విషయాలన్నిటి గురించి పబ్లిక్ మాట్లాడుకోకుండా ఉండటం కోసం ఇప్పుడు సాయిబాబా ఇష్యూని తీసుకొచ్చి దాని చుట్టూ ప్రజలందరినీ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏం జరిగిందన్న, నేను వెళ్ళి కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు 18th డిసెంబర్కి నన్ను పిలిచారు పోలీస్ స్టేషన్కి, తనని కూడా పిలిచారు. అక్కడ మాట్లాడుకోమన్నారు. సిఐ గారు ఏమన్నారంటే నువ్వు బయటికి వెళ్ళి తనతో మాట్లాడితే నీ ఫ్రస్ట్రేషన్ పోతుంది తల్లి, బయటికి వెళ్ళమ్మా అని అన్నారు. బయటికి వెళ్ళి నా అడగాల్సినవన్నీ అడిగేసినా, కడగాల్సినవన్నీ కడిగేసా.
మనోడికి అరిచింది మాత్రమే వినిపించిందంట, స్టూడియోలో కూర్చొని చెప్తున్నాడు. నేను ఎన్ని క్వశ్చన్లు వేసాను, ఎన్నిటికి తలదించుకొని ఉన్నాడో అవి చెప్పుకోవట్లేదు వాడు. సో అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత అక్కడ సిఐ గారు ఏమన్నారంటే, ఆ అమ్మాయి కేసు పెట్టడానికి రాలేదు నా దగ్గరికి. ఆ అమ్మాయి బాధ చెప్పుకుంది, ఇలాగే ఒక హిందువే వీడు కూడా నాలాగనే ధర్మ పోరాటంలోనే ఉన్నాడు, అన్నయ్య అని పిలిచాను ఇన్ని రోజులు, వీడు ఇలా చేస్తున్నాడు, నన్ను హరాస్ చేస్తున్నాడు, సో ఒక్కసారి స్టేషన్కి పిలిచి కొంచెం కౌన్సిలింగ్ చేయండి సార్ అని చెప్పింది అమ్మాయి. కేసు పెట్టమని చెప్పలేదు, అమ్మాయిని ఏమనడానికి లేదని చెప్పి ఆయన బెదిరించి ఆయన వీడియోస్ అన్నీ చూసారంట. చూసి అసలు నువ్వేం చేస్తున్నావు, హిందుత్వానికి ప్రోగా వెళ్తున్నావా యాంటీగా వెళ్తున్నావు, నువ్వు నీ వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి అన్నారనమాట ఆయన. పోలీసులు అన్నారు. అందుకనే వీడికి మండి 18th డిసెంబర్కి కదన్న వెళ్ళింది, 19th డిసెంబర్కి వీడు పోస్ట్ పెట్టేశాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తే ధర్మం నిలబడుతుందో అక్కడికే వెళ్తా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు 19th డిసెంబర్. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్పుకుంటాడంటే వీడు, ఎందుకు ప్రశ్న ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు అని అంటే వీడు చెప్పే ఆన్సర్స్ ఒకటేమో, భవానీ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో అది బయటకు వచ్చి చెప్పింది కాబట్టి నేను వెళ్ళి పోడ్కాస్ట్ ఇచ్చిన అంటాడు. రెండవదేమో, దువ్వాడ శివప్రసాద్ గారు ఆ జోసెఫ్ గారు మంచోడని చెప్పాడు కాబట్టి నేను వెళ్ళినా అంటాడు. మూడో విషయం, ధర్మాన్ని రక్షించడానికి వెళ్ళినా అంటాడు. ఇప్పుడు మరి దువ్వాడ శివప్రసాద్ గారు బాబా హిందూ కాదని చెప్తున్నాడు, అది కూడా తీసుకోవాలి మరి. ఎందుకు తీసుకుంటాడన్న, వాడికి ఏదైతే ప్రోగా మారుతుందో దాన్ని తీసుకుంటాడు వాడు. అయితే ఇది కూడా నేను క్లియర్గా చెప్తా అన్న, ఇది పెద్ద ఛానల్ కాబట్టి నేను చెప్పేస్తా. 18th డిసెంబర్కి మేము స్టేషన్కి వెళ్తే 19th డిసెంబర్కి వాడు పోస్ట్ పెట్టిండు. 19th డిసెంబర్ కన్నా ముందు నేను ఎక్కడైనా చెప్పినట్టు, పోలీసుల దగ్గర ఏం జరిగిందో ఎక్కడైనా చెప్పినట్టు, లేదంటే ఎవరైనా పోస్ట్ వేసినట్టు నాకు చూపిమ్మనండి. వేయలేదు. ఎప్పుడైతే వీడు పోస్ట్ వేసి నేను రావణ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడు, అప్పుడు మన వాళ్ళు నాకు పోస్ట్ షేర్ చేస్తే నేను అన్నాను, వీడికి ఇంకా సిగ్గు రాదు, మొన్ననే పోలీస్ స్టేషన్లో అంతగానం తిట్టారు, అయినా సరే వీడు మారడు, కుక్కలాగా ఉన్నాడు పోలీస్ స్టేషన్లో అనే మాట వాళ్ళకి చెప్పిన అన్న. వాళ్ళు ఊరుకోరు కదా. వెంటనే 20th డిసెంబర్ అనుకుంటా వాళ్ళు పోస్ట్ వేశారు. ఇప్పుడు నేను చెప్తేనే బయటకు వచ్చి నువ్వు పోడ్కాస్ట్ ఇచ్చినా అంటే దాంట్లో అర్థం ఉందా? అదే కదా. అన్ని బేస్లెస్ అన్న, అన్ని బేస్లెస్, ఆధారాలు ఉండవు, ఏమి ఉండవు వాడు మాట్లాడితే. అయితే ఈ మధ్యలో ఒక అమ్మాయి ఎవరో చేయి కోసుకున్నది, అది కూడా వీడి కారణంగానే అని చెప్పేసి ఒక విజువల్ ఏదో వచ్చింది ఒకటి, దాని వెనకాల ఏంటమ్మా అసలు? అయితే నేను బయటకు వచ్చి చెప్పినా కదా అన్న, బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఒక 4 members గర్ల్స్ బయటకు వచ్చి, సేమ్ నాకు కూడా ఇలాగే జరిగింది, ఈ చెయ్యి కోసుకున్న అమ్మాయిదేమో వీడి బ్యాచ్, ఏదైతే నన్ను ఏడిపించారో సేమ్ బ్యాచ్. ఆ రీజన్స్ కూడా వీడిని రక్షించడం కోసం వీడికి వేరే వాళ్ళకి గొడవ ఉంటే వీళ్ళు వెళ్ళి దాంట్లో దూరి ఆ అమ్మాయిని హింసించడం లాంటివి చేశారు. ఆ అమ్మాయి న్యూడ్ పిక్స్ చేశారు, గ్రూప్స్లలో షేర్ చేశారు, ఆమె చేయి కట్ చేసుకొని చావు దాకా వెళ్ళేదాకా చేశారు. ఓకే. అయితే ఈ ఎపిసోడ్లో ఇతను మాట్లాడే మాటల్లో కొన్ని మాటలు వినిపిస్తా ఉన్నాయి. మాట్లాడితే ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే చూపించు, సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే చూపించు అంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, మర్డర్ చేసేవాడు, రేపులు చేసేవాడు సాలిడ్ ఎవిడెన్స్లు పెట్టుకుని అవడం చేస్తాడా? చెయ్యడు. ఇంకెవరైనా పొరపాటును వదిలేస్తారేమో కానీ ప్రమోద్ గాడు వదిలేయడన్నా. ప్రమోద్ గాడు వదిలేడు. వీడు ఎంత డేంజర్ గాడంటే మామూలు డేంజర్ కాదు. ఎందుకంటే వీడికి చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో తిరిగి అలవాటు ఉందంట, వీడే చెప్పాడు నాకు. సో సంథింగ్ ఏదో జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని చెప్పాడు. ఆడోళ్ళ విషయాలలోనే వీడు చేసినాయి. వాడికి కథలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి వాడు ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉంటాడు కదన్నా. ఇప్పుడు పేరు వాడకుండా నన్ను తిట్టించాడంటే మీరు అర్థం చేసుకోండి. పేరు వాడకుండా నన్ను తిడితే నేను డిప్రెస్ అయిపోయి నేను ఒక 4-5 kgs వెయిట్ లాస్ అయ్యానంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటాడు వాడు, వీళ్ళందరూ చేపిస్తున్నారు, కరుణాకరు, లలిత్ వీళ్ళందరూ చేపిస్తున్నారు అంటే, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కలిసింది అసలు? దత్తపీఠంలో కలిసాం. అంతకు ముందు మీకు కాంటాక్ట్ ఉందా? అట్లీస్ట్ నేను తెలుసా నేను ఒక అమ్మాయిని ఉన్నానని కూడా మీకు తెలీదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడం తప్ప నాకు మిమ్మల్ని కలవలేదు, అసలు నా పని ఏంటో నాది. అలాంటిది వీళ్ళందరూ వెనకాల ఉన్నది అంటాడు. సరే నాకు ఆధారాలు కావాలి. ఇప్పుడు నేను వీడియో బయటకు వచ్చి పెట్టడానికి కారణం మీరని చెప్తున్నాడు కదా, దానికి ఆధారం ఇవ్వు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నాకు ఆధారం ఇవ్వు. నేనేం చెప్తున్నా అంటే అన్న, నువ్వు ఓపెన్గా డిబేట్కి కూర్చుందాం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, వాడు 50-50 గడు, వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది పెద్ద ఛానల్ కాబట్టి చెప్తున్నా, నేను రెడీగా ఉన్నా డిబేట్కి. నేను ఓపెన్గా సవాల్ విసిరినా, నువ్వు ఏ యాంటీ హిందూ ఛానల్కి పిలిచినా సరే నేను వస్తా, కూర్చుందాం. ఆధారాలు నువ్వేమిస్తావో ఏమి ఇస్తానో, ఏమేమి ఎలిగేషన్స్ నువ్వు వేసావో అవన్నీ మాట్లాడుకుందాం. నీకంత భయం అయితే, కొడతామేమో అని భయం నీకుంటే నేను పోలీసుల్ని కూడా అరేంజ్ చేస్తా అని చెప్పిన అన్న. ఒక ఆడపిల్లని అయ్యి ఉండి ధైర్యంగా ఛాలెంజ్ ఇచ్చావు కాబట్టి
నీకు నచ్చిన ఛానల్ నువ్వు డిబేట్కి వెళ్ళు, నువ్వు ఏ రోజు డిబేట్కి వెళ్తావో ఆ రోజు నీకు బ్యాక్ అండ్ సపోర్ట్గా నేను వస్తాను, సో ఓకేనా? అండ్ ఇంకోటి, నువ్వు చాలా ధైర్యంగా ఒక మాట అంటున్నావు, నేను లలిత్ అన్న దగ్గరికి కరుణాకర్ అన్న దగ్గరికి వెళతాను, నాకు జరిగిన ఇబ్బందికి వాళ్ళతో మాట్లాడతానని చెప్పావు. అతను కూడా హిందువేగా, అతను నువ్వు వెళ్తే వెళ్ళు, నేను కూడా వచ్చి నిజాలు చెప్తాను అంటే సరిపోయేది. అలా కాకుండా నేను మాత్రం వెళ్ళి ఈ యాంటీ హిందూ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో రావణ్ దగ్గరికి, భాను మేకలగడి దగ్గరికి, ఇంకెవడాడెవడో ఏదో గోచిగన్నయ్య గారి ఛానల్ అన్నిటికీ వెళ్తాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అవసరం ఏంటి? ఇక్కడే సింపుల్ గా అర్థమవుతుంది కదన్నా, నువ్వు మంచివాడివైతే నీకు ఓపెన్ గా మన హిందూ ఛానల్స్ సపోర్ట్ చేయాలి కదా. ఆ ఒక్కరో ఇద్దరు చేస్తున్నారని నాకు తెలిసింది, వాళ్ళు కూడా నీ వెనకాలండి చేపిస్తున్నారు తప్ప ముందుకు రావట్లేదంటే నీ అవకత ఏంది? వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? అది నా మీద కరుణాకర్ గారి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో. అవును, అంతే. వీడి మీద ప్రేమతోటి కాదు, వీడి పక్క నిజాయితీ ఉందని వాడి మీద ప్రేమతోనే అనుకుంటున్నాడు, కానీ నిజానికి అది కాదు వాస్తవం. అది సో యాక్చువల్లీ ఈ విషయంలో నువ్వు ధైర్యంగా బయటికి రావటం, లేకపోతే ఇంత ధైర్యంగా ఫైట్ చేయటం అనేది రియల్లీ అప్రిషియబుల్ అమ్మా. ఇంకా దీని పరంగా నీకేంటి అంటే ఎట్లాంటి ఇబ్బందులు పెడుతున్నాడు అతను కానీ, అతని బ్యాచ్ కానీ, లేకపోతే ట్రోల్ చేస్తున్న కొంతమంది సన్నాసులు కానీ? అయితే అక్కడ వరకే అయిపోయిందన్న. ఎప్పుడైతే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశానో అప్పటికి ఆగిపోయింది, ఇంకేమీ లేదు. ఓకే, ఇప్పుడు నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, కానీ వీడు పోడ్కాస్ట్లని మళ్ళా రీపోస్ట్ చేసుకుంటున్నాడు, నేను అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వట్లేదు. నేను 13 minutes వీడియోస్, 17 minutes వీడియోస్ చేసి పెడుతుంటే అంతా వదిలేస్తాడు, మళ్ళీ కొత్త పాయింట్ తోస్తాడన్న ప్రతిసారి. అంతే. ఏంది మరి, మగ పుట్టుక పుట్టి ఆడపిల్లనయ్యండి నేను అన్ని చెప్తుంటే ఒక్కదానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు. డిబేట్కి రమ్మంటే నీకు చేత కాదు, నీకేమీ చేత కాదు. మొన్న ఎక్స్ క్రిస్టియన్ బ్రదర్కి నేను ఇంటర్వ్యూ ఇస్తే ఎవరో రాయబారాలు పంపిస్తాడంట క్రిస్టియన్స్తో. నీకు తల లేదా, బ్రెయిన్ లేదా, నువ్వు మాట్లాడలేవా? ఎందుకు మరి? ఎక్స్ క్రిస్టియన్ ఏమన్నాడు? సాయిబాబాని ఏమన్నా తిట్టాడు? ఆయన ఏమీ తిట్టలేదు. అసలు ఎందుకు ఈయనని టచ్ చేశాడు, ఎందుకు ఈయనని కదిపాడని చెప్పి వీడియో మొత్తం చూసా అన్న నేను, ఇంటర్వ్యూ మొత్తం ఓపికతో. ఎక్కడా ఆయన ఒక మాట అనలేదు. కేసులు పెట్టడానికి రెడీ అవుతాడు. ఏంటి, సాయిబాబాకి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడా వీడు? సాయిబాబాకి పేటెంట్ రైట్స్ తీసుకోవడం పక్కన పెడితే సాయి సంస్థాన్ని వీడి జేబు సంస్థలాగా మార్చేసుకుంటున్నాడు. వీడు పర్సనల్ అజెండాస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి సాయి సంస్థాన్ని, సాయిబాబాని అడ్డం పెట్టుకుంటున్నాడు. సాయి భక్తులకి ఈ విషయం ఎప్పటికి అర్థమైందో మనకు తెలియదు, బట్ అర్థం కావాలని మాత్రం కోరుకుందాము. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అన్న, అసలు మీరు ఎంత దారుణమైన స్టెప్ వేశారంటే అది క్షమించలేనిది ఎవరు. ఎందుకంటే మీరు చేసిన పని వల్ల ఇన్ఫ్లుయెన్సర్ అంటే తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉన్నాడు. అలాంటిది పెద్ద సంస్థలతో పెట్టుకొని వాడి పర్సనల్ ఈగోస్ అన్ని సంస్థానం మీద రుద్దాడు, ఇద్దరికి పెట్టించాడు. సో ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఎవరు ఏంటి, ఇప్పుడు ఒక బుక్లో ఒకటి ఉందన్న, అది ఇలా ఉంది అని చూపించడం తప్పు కాదు. ఎవరు తీసుకెళ్లి అరెస్ట్ చెయ్యరు, ఎన్కౌంటర్ చేయరు. సో ఎందుకు భయపడతారు జనాలు? ఇంకెక్కువ చేస్తారు. అంతే. ఇప్పుడు సాయిబాబా మీద అక్కడ ఇక్కడ ఏదో ఒక 2-3 స్టేట్మెంట్స్ లాగా ఇచ్చాం కొన్ని ఇంటర్వ్యూస్లో. అందులో కూడా సాయిబాబాని బే అని, బాడకో అని, బద్మాష్ అని మేము తిట్టింది లేదు. కానీ ఫస్ట్ టైం వీళ్ళు కేసు పెట్టడం వల్ల ఓకే, ఇక నుంచి సాయి భక్తులతో కాదు సాయితోనే తేల్చుకుంటామని చెప్పి వరుసమ్మటి వీడియోలు పెడుతూ ఉన్నాం. తీస్తూ ఉంటే, స్టడీ చేస్తూ ఉంటే సాయిబాబా నిజంగా సాయి పేరుతోటి సనాతన ధర్మానికి ఎంత ద్రోహం జరుగుతుంది అనేది ఇంకా ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అవన్నీ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. దీని అంతటికి కారణం దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. దాని అయితే క్లియర్. సో ఈ విషయంలో నీ స్టాండ్ ఏంటమ్మా? సాయిబాబా విషయంలోనన్నా నేను ఇంకా బుక్ చదవలేదు. అంటే మామూలుగా సాయిబాబాని మొక్కుతారా మీరు? బేసిక్గా మా సైడ్ అయితే లేదన్నా. నేను పక్క తెలంగాణ అమ్మాయిని, వీడేదో ప్రాంతాలు తీసుకొస్తాడు సన్నాసి, ఏది లేక మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. నా మీద నేను కేసు పెట్టాను కదా, కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రశ్న ఛానల్కి ఫస్ట్ సాయిబాబా అన్నాడు, తర్వాత రావణ్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మిమ్మల్ని క్యాస్ట్ గురించి తీసుకొచ్చాడు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ప్రాంత విభేదాలు తీసుకొచ్చాడు, అది అవ్వలేదు. ఏవి అవ్వకపోయేసరికి ఫోన్పే, గూగుల్ పే బ్యాచ్ అంటాడు. వీడే నాకు 2 సంవత్సరాల క్రితము ఒక అమ్మాయి ఫోన్పే పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే నాకేమని చెప్పాడంటే, నాతో వీడియో చేపించాడు వీడు. ఏమని అంటే, ఇప్పుడు హిందూ జనశక్తి, శివశక్తి ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళంటే సంస్థలు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం డబ్బులు, ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి అవసరం. కానీ ఈ అమ్మాయి ఫ్యాన్ కింద కూర్చొని చేస్తుంది వీడియోస్. ఈ అమ్మాయికి అసలు ఎందుకు పెట్టుకుంటుంది, ఈమె వల్ల హిందుత్వవాదులకి చెడ్డ పేరు, నువ్వు వీడియో చేయి భవానీ అంటే నేను వీడియో చేసా, అది హైడ్లో ఉంది, కావాలంటే నేను చూపిస్తా. అంటే నీకు 2 సంవత్సరాల క్రితం అన్నవాళ్ళు చేసిన పనులన్నీ మంచియే,
ఫోన్ పే గూగుల్ పే అని నువ్వు వాళ్ళని దూషించలేదు. లేదు. ఎప్పుడైతే నీ మీదకి వచ్చిందో అది కూడా నువ్వు కావాలని కెలికావు, వాళ్ళేమి నీ జోలికి రాలేదు. సో నువ్వు నియంతలు నువ్వు కదిపించి మనుషుల్ని ఇంకా ఎక్కడ ఏగలేక ఎక్కడ పాయింట్స్ లేక అంటే ఇలా పర్సనల్ అటాక్స్. అయితే వీడికి అర్థం కావాల్సింది ఏంటంటేనమ్మా, ఈ రోజున హిందూ జనశక్తి కార్యాలయానికి వచ్చావు కదా, వచ్చిన కాడి నుంచి ఇక్కడ వ్యవస్థ ఏంటి, ఇక్కడ వ్యవస్థకి ఎంత ఖర్చు ఉంటుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చింది కదా. సేమ్ లైక్ షిరిడీలో కూడా ఖర్చులు ఉంటాయి కదా. షిరిడీ సాయి సంస్థానికి భక్తుల్ని అక్కడ దాకా పిలిపించుకుని అక్కడ హుండీలు పెట్టుకుని డబ్బులు తీసుకుంటున్నారు. అవి నిధులు కదా. పోనీ అక్కడ దాకా వచ్చి డబ్బులు వేయటం ఒక రకం, అక్కడ దాకా రాలేని వాళ్ళకి ఆన్లైన్ హుండీ, ఈ హుండీ అని పెట్టేశారు షిరిడీ సాయి వెబ్సైట్లో. మరి ఎందుకు అంటే గుడికి వచ్చినోడి దగ్గర నువ్వు తీసుకో, గుడికి రానోడి దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలని చూస్తున్నావు అంటే నువ్వు తీసుకుంటే తప్పు కాదు. హిందూ సంస్థల ధర్మ పరిరక్షణ కోసం డబ్బులు అడుగుతుంటే మాత్రం అడగరాని పని చేయరాని పని అన్నట్టుగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అంటే హిందువులు అర్థం చేసుకోవాలి. రిప్రజెంట్ చేస్తున్నారు అన్న వాళ్ళు సాయి సంస్థానం వాళ్ళు లేదు కదా. ఏదైనా బుక్ ని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు సాయి సంస్థానం వాళ్ళు? ఆ భజన పుస్తకాల్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పేసి ప్రచారం చేయడం ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపిస్తే నేను అవన్నీ చూసాను కదా, బుర్ర తిరిగిపోయింది నాకైతే. అదే అంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇవన్నీ సాయి భక్తితో కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళకి కనపడవేమో కానీ సనాతన ధర్మనిష్టతో బ్రతుకుతున్న మనలాంటి వాళ్ళకి చూసిన వెంటనే కూడా అర్థమైపోతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రమోద్ టాపిక్ కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ రావాలి ఈ టాపిక్కి కూడా. కారణం ఏంటి అంటే ప్రమోద్ కొంతమంది దగ్గరికి వెళ్ళాడు, ఎవరో భాను మేకల అని, రావణ్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు వాట్ నెక్స్ట్? రావణ్ లేకపోతే ఈ భాను ఇట్లా ఏమన్నా పీకుతారా వచ్చి? ఏమన్నా పీకుతారా వచ్చి? ఏమన్నా మార్చగలరా వచ్చి? పోనీ ఆయన్ని ఎక్కువ రోజులు కాపాడగలరా? వాడు మాట్లాడిన మాటలకి, వాడు చేసిన పనులకి వాడు ఏదో ఒక రోజు మనకు కనపడకుండా పోడు కదా, ఎదురుపడకుండా పోడు కదా. అంటే వాడికి వార్నింగ్ ఇస్తున్నాను వాడు అనుకుంటే ఇది వార్నింగే అనుకో. వాడు మనకి వార్నింగ్ ఇచ్చినప్పుడు వాడు మన గురించి ఆ కొడక ఈ కొడక అని ఏదో బొడ్డుగోసి పేరు పెట్టినట్టు మాట్లాడినట్టు మాట్లాడితే ఆడు ఎదురుపడ్డ రోజున వాడికి డెఫినెట్గా ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా, వాళ్ళు ఎవరన్నా వీడిని ఆ రోజున కాపాడతారు. వాళ్ళు ఎవరన్నా సరే వీడిని కాపాడగలరా? ఎవరు రారన్నా ఆడు గుర్తుపెట్టుకోవాలి అది. అండ్ నెక్స్ట్ ఈ ఇబ్బందులు వీడొక్కడే కదమ్మా, నీకొక్కదానికే కాదు. నీలాగా ధర్మం కోసం మాట్లాడటానికి వచ్చే చాలామంది ఆడబిడ్డలు పడుతున్నారు, చాలామంది అలా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాటి గురించి అడగాలంటే ఏం చెప్తావు? అంటే ఈ ధర్మరక్షణలోకి వచ్చిన ఆడపిల్లలు ఏ విధంగా ఫైట్ చేయాలి, ఇట్లాంటివి ఎట్లా ఎదుర్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మనము మేజర్గా మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు చెప్తాను. అండ్ ఫస్ట్ ఏంటంటే మనము ధర్మ పోరాటం చేయడానికి వస్తున్నప్పుడు మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఇంకా అన్నిటినీ వదిలేయాలి. వాళ్ళు తిడతారు, ట్రోల్స్ చేస్తారు, అబ్యూజ్ చేస్తారు, చాలా రకాలుగా హింసిస్తారు. మనం అంటే దీన్ని విడిచిపెట్టి పోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో రాక్షస ప్రయత్నాలు అన్నీ చేస్తారు. అన్నింటికి నువ్వు నిలదొక్కుని నిలబడ్డప్పుడే నువ్వు ఒక సనాతనిగా ఒక దారిలో ఉండగలుగుతావు. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయగలుగుతావు. నీ హెల్ప్ అనను, అది నీ బాధ్యతని నువ్వు నెరవేర్చగలుగుతావు. సో ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇఫ్ నువ్వు అలా లేవు అని అంటే నువ్వు దీంట్లోకి దిగకని చెప్తాను నేను అమ్మాయిల్ని. ఎందుకంటే వాళ్ళు చేసే హెరాస్మెంట్ అలా ఉంటది. ఇఫ్ చాలా సెన్సిటివ్ గా ఉన్న అమ్మాయిలు దీంట్లోకి దిగి చేద్దాము అంటే ధర్మం మీద అందరికి ప్రేమ ఉంటది, చేద్దాం అనిపిస్తుంది. బట్ నేనేం చెప్తానంటే యాజ్ ఎ ఉమెన్ గా సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు దీంట్లోకి రావద్దు. వచ్చి వాళ్ళు చేసేవి తీసుకోలేక సూసైడల్ థాట్స్ లేకపోతే ఇంకేమన్నా ఫ్యామిలీకి ఇబ్బంది అవన్నీ అక్కర్లేదు అని చెప్తా. ఫస్ట్ అమ్మాయిగా చెప్తున్నా, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. సో అది వచ్చిన తర్వాత చెప్పా కదండి, ఇలాంటివే ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఇలాంటి ధర్మ ద్రోహులు ఉంటారు అనమాట, మన ట్రావెలర్ గా లాంటి వాళ్ళు. ఇవి చాలా హర్టింగ్ ఉంటాయి. బేసిక్ గా నన్ను అడిగితేనైతే నాకేమీ ఫ్లట్టింగ్ మెసేజెస్ ఏమీ రావు. ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ భవానీ అని అంటే భయపడే వాళ్ళే ఉంటారు. అమ్మో అన్నట్టే ఉంటదంటే చాలా మంది నాకు చెప్తారనమాట. అంటే బేసిక్గా నేను ఎవరితో ఇంటరాక్ట్ అవ్వను, అందరూ నన్ను అక్క చెల్లిలా భావించే వాళ్ళే ఉంటారు. బట్ కొంతమంది అమ్మాయిలు నాకు చెప్పింది ఏంటంటే ఫ్లట్ చేస్తూ ఉంటారు, ధర్మం పేరు చెప్పి ఇలా ఫ్లట్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటది. బేసిక్ గా అంటే మనం సనాతని అని మన ఐడిలో ఉంది అని అంటే నువ్వు అలాగే నడుచుకోవాలి. అది తప్పి నువ్వు నడుచుకున్నావు అని అంటే ఆ పేరు నీకు కాదు, ధర్మానికి చెడ్డ పేరు. సో అలాంటి పనులు చెయ్యొద్దు దయచేసి. ఎవరైనా అలా ఉంటే మానుకోవాలి. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కమ్యూనిస్టులు, ఏథిస్టులు ఎవరో ఒకళ్ళు మాట్లాడితే దాన్ని చాలా లైటర్ వేలో తీసుకుని వదిలేస్తాం. కానీ కొన్నిసార్లు మన వాళ్ళే ట్రోల్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి
100 మంచి మాటలు చెప్పినా సరే ఒకటి వీడికి నచ్చని మాట చెప్తే ఓకే రెగ్యులర్గా మంచి మాటలు చెప్తుంది కదా, ఏదో స్లిప్ అయి ఉంటుంది లేదా పొరపాటున వచ్చి ఉంటుంది అని కాకుండా వెంటనే పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు, LMOS అని చెప్పేసి. అవునన్నా. అలాంటివి విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బేసిక్గా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైందంటే ఇస్కాన్ విషయంలో ఈ గుండుగానికి నేను సపోర్ట్ చేసా అప్పుడు. అంటే బేసిక్గా అప్పుడే అన్నా నేను రావడము కొత్త అనమాట, నాకు ఇస్కాన్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. సో ఇస్కాన్ బుక్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పినప్పుడు నువ్వు వీడియో చేయి భవాని అని అంటే నేను వీడియో చేసి పెట్టాను అనమాట. అప్పుడు నాకు కొంచెం నెగిటివిటీ తీసుకున్నాను. అప్పుడు ఏం అనిపించలేదు అన్న, అంటే ఎందుకు నేను ఇక్కడ ఫైట్ చేయాలి అనిపించలేదు. నాకు ఎప్పుడు అనిపించింది అని అంటే వీడు హెరాస్ చేసినప్పుడు అనిపించింది. వీడు నా విషయాల్ని తీసుకెళ్లి బయట చెప్పడం, వాళ్ళతో ట్రోల్స్ చేపించడం, మాటలు అనిపించడం, ఒక అబ్యూజివ్ ఒక మెసేజ్ని వీడు రీపోస్ట్ చేసినప్పుడు అయితే నేను లిటరలీ చచ్చిపోయా. ఎందుకంటే అన్నయ్య అని నేను అన్నయ్య అని పిలిచానంటే నేను సొంత అన్నయ్యలాగానే భావిస్తా. అంతే కదా. అలాంటి ఒక వ్యక్తి ఓకే గొడవలు ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని రీపోస్ట్ చేసేసరికి నేను లిటరలీ చచ్చిపోయా. ఒక అన్నకైతే ఏడ్చుకుంటూ మెసేజ్ చేశాను నేను, అసలు ఏంటి నా గురించి ఎలా ఇలా మాట్లాడగలడు అని చెప్పి. సో అప్పుడు అనిపించింది అన్న, అసలు ఎందుకు నేను ధర్మ పోరాటంలోకి దిగినా, అసలు ఎందుకు నేను ఫైట్ చేయాలి, ఇన్ని బాధలు నేను ఎందుకు పడాలి అనిపించిన. మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత ట్రామాకి గురయ్యి ఉంటే నేను అలా అనుకొని ఉంటాను. ఫస్ట్ టైం అన్న లైఫ్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అనిపించింది. అంటే మరి ఆ పెయిన్ నుంచి ఎట్లా ఓవర్కమ్ అయ్యావమ్మా, మళ్ళీ ఈ ఫైట్ కంటిన్యూ చేయాలి అని ఎందుకు అనిపించింది? అన్న అప్పుడు అది జరిగినప్పుడు నేను ఫ్యూ డేసే అనుకుంటా, ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు, ఒక 1 వీక్ 10 డేస్ అలా తీసుకున్నట్టున్నా. తీసుకొని మళ్ళీ నాకు ఏదైనా బాధ వస్తే నేను కృష్ణుడికి చెప్పుకుంటా అనమాట, ఆయన ముందు కూర్చొని నాకు అంటే ఇప్పుడు నేను దీంట్లోంచి బయటపడేయి అని చెప్పి. సో ఏదో ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, కానీ నిజంగానే నాకు కొన్ని కృష్ణుడు వింటాడు అనిపిస్తుంది నా బాధలు. సో చాలా తొందరగానే నేను మళ్ళీ రికవరీ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఒకటే అన్న, ఏ బాధలు వచ్చినా సరే నేను దీన్ని విడిచిపెట్టొద్దు అనుకున్నా. ఓకే. సో అది గుర్తుకు తెచ్చుకున్నా అనమాట మళ్ళీ. సో మళ్ళీ బ్యాక్ అయిపోయా. అంటే చాలా మంది హిందువులకు కూడా తెలియాల్సింది ఏంటంటే ధర్మరక్షణ అనేది ఎంత క్రిటికల్ కాన్సెప్ట్ అనేది తెలియాలమ్మా. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఫేమ్ కోసం నేమ్ కోసం వస్తున్నారు ఇక్కడ అనుకుంటారు. ఇక్కడ నేమ్ ఫేమ్ తక్కువ వస్తుంది. ఎందుకో చెప్పనా, మనని నమ్మే హిందువులు, మన అనుసరించే హిందువుల కంటే మన వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ. క్రిస్టియన్స్కి మనం శత్రువులు అవుతాం, ముస్లిమ్స్కి శత్రువులు అవుతాం, అధికారులకి నాయకులకి శత్రువులు అవుతాం, కమ్యూనిస్టులకి ఎథిస్టులకి శత్రువులు అయిపోతాం. వీళ్ళు కాకుండా సెక్యులర్ హిందువులకి శత్రువులు అయిపోతాం. వీటన్నిటికీ మించి హిందుత్వవాదులకి శత్రువులు అవుతాం. ఎందుకంటే వాళ్ళు మనలాగా చేయలేక, మనతో పోటీ పడలేక, మనం చేసే పనిని ప్రతినిత్యం కించపరుస్తూ ఉంటారు. వీళ్ళంతా యూట్యూబర్లు, వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అంతా వీడియోలు మాత్రమే చేస్తారు అని మాట్లాడతారు. ఈ వీడియోలు చేయటం ఎంత ప్రమాదకరమైందో అక్కడ పనిచేసే వాళ్ళకి తెలియదు. మనం ఎప్పుడు వాళ్ళ పనిని తక్కువ చేయం, కానీ వాళ్ళు నిత్యం మన పనిని తక్కువ చేస్తారు. ఈ రోజున వాళ్ళ మీద ఎక్కువ కేసులు ఉంటున్నాయి, మన మీద ఎక్కువ కేసులు ఉంటాయి. అదొకసారి చూస్తున్నాం. ఎందుకు మన వాయిస్ 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నీ పని 10 మందిని కదిలిస్తుంది. నీ పని గొప్పదే, కానీ 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీలాంటి వాళ్ళగా తయారు చేస్తున్న మా పని ఎందుకు ప్రతి నిమిషం తక్కువ చేస్తుంది మన పని. సో ఇలాంటి వాళ్ళు మనకి శత్రువులు అవుతారు. ఇంకా మన అభిమానించేది ఎంతమంది? మనలాంటి భావజాలం ఉన్న ఇంతమంది. ఈ ఎంతమందిలో శైవం గురించి, వైష్ణవం గురించి, శాక్తేయం గురించి, గాణాపత్యం అని చెప్పేసి, లేకపోతే ఇస్కాన్ అని చెప్పేసి, సద్గురు అని చెప్పేసి, ఈ పేర్లతో కూడా. ఎందుకంటే అందరూ ఎల్లకాలం మంచి పనులు చేసేవాళ్ళు ఉండరు. ఏదో ఒక పొరపాటు జరుగుద్ది. ఆ పొరపాటును మనం గమనించి ప్రశ్నించినప్పుడు ఆ పొరపాటు విషయంగా మాత్రమే మనం మాట్లాడేమని తీసుకోవట్లా, మొత్తం అసలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేసాం అనుకుని చెప్పేసి తప్పని బూతులు తిట్టేస్తూ ఉంటారు. అదే అన్న, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 2 పాయింట్స్ చెప్తా. ఒకటి ఏంటనంటే హిందుత్వ గురించి ఫైట్ చేస్తే ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, ఏదో అయిపోతుంది అనేది రాంగ్. ఎందుకంటే ఫేమస్ అవ్వడానికి నన్ను తీసుకోండి అన్న, నేను ఒక ఆడపిల్లని, చూడ్డానికి అయితే అందవికారంగా లేను కదా, బాగానే ఉన్నాను. ఫేమస్ అవ్వడానికి అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో? అదే కదా, నేను చేయొచ్చు. ఈ రోజున వీడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఫోన్పే పెట్టుకున్నావు అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రిప్షన్ అని పెట్టేసి అంగాంగ ప్రదర్శన చేస్తాను అని చెప్పేసి అంటారు. వాళ్ళలో కొంతమంది వీడియోస్ పెట్టారు, ఈ నెల నాకు 15 లక్షలు వచ్చినాయి, ఈ నెల నాకు 8 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి. అంత నీచమైతే ఇది కాదు కాదు. ఇంకోటి ఏంటంటే నేను అలా చేసే వాళ్ళు నేను తప్పపట్టట్లేదు ఇక్కడ, అంటే ఏమంటున్నా అంటే అలాంటి పని అయితే కాదు కదా. కాదు. సో ఎప్పుడైనా సరే హిందుత్వం కోసం ఫైట్ చేసే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి ఫైట్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఫేమస్ అవ్వాలంటే చాలా దారులు ఉంటాయి. ఇప్పుడు లలిత అన్న అంటే తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు 2 తెలుగు రాష్ట్రాలలో.
అదే ఒక సగం సగం బట్టలు వేసుకున్న అమ్మాయో లేకపోతే ఇంకేదో యాక్టింగ్ చేసుకుంటూ ఉండే అబ్బాయో తెలియకుండా ఉండడు. ఎందుకంటే జనాలకి ధర్మ కన్నా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఒకవేళ ఫేమస్ అవ్వాలనే ఒక థాట్ ఉండి ఒక మనిషి బయటకు వచ్చాడంటే అది ఎంచుకుంటాడు, ఇది ఎంచుకోడు, ఇది బాధ్యతతో ఎంచుకుంటాడు, అది మర్చిపోవద్దు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అన్న మీరు చెప్పిన దాంట్లో అంటే బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మనం చేసే పనులు ఎవరికి కనిపించవు. ఇఫ్ ఈ గుండుగాడు అన్నట్టే వెనకాల బుక్స్ ఉంటాయి కానీ చదవరు, నలగవు, చిరగవు అని అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వీళ్ళకి తెలుసా? ఒక బుక్ అసలు వీడు అర్హుడు కాదన్న మాట్లాడడానికి. మన బుక్స్ కొన్ని చూసావు కదమ్మా, బుక్స్ లో మనం రాసుకుంటే ఇప్పుడు అన్న నాకు చాలా బుక్స్ చూపించారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో చెప్పారు, నాకు బుర్ర తిరిగిపోయింది లిటరలీ. ఎన్ని రోజులు చదివితే అవన్నీ చదవగలుగుతారు? అన్ని బుక్స్ ఉన్నాయి, అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, ఎలా గెయిన్ చేస్తారు? ఈ గుండుగాడు బయటకు వచ్చి 2 ముక్కలు మాట్లాడతాడు, అయిపోతుంది. వీడు అన్ని రిఫరెన్స్ బ్యాచ్. నేను వీడితో 8 months ట్రావెల్ చేసిన అన్న అనుకుంటూ వీడు రిఫరెన్స్ బ్యాచ్ తప్ప వీడు భగవద్గీత చదవలేదు ఇంతవరకు, రామాయణ మహాభారతాలని చదవలేదు ఇంతవరకు, ఆ భాగవతం చదవలేదు. కేవలం వాడు ప్రవచనాలే వింటాడు. మాకు కూడా అదే చెప్పేవాడు, ప్రవచనాలే వినాలి, బుక్ చదివితే బుక్ నాలెడ్జే ఉంటది, మనకి ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు అనేవాడు. వీడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించేవాడు అయ్యాడు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే హిందుత్వం కోసం బయటకు వచ్చావనంటే నీకు కులం ఉండొద్దు, నీకు ప్రాంతం ఉండొద్దు, నీకు ఈగో అస్సలు ఉండొద్దు. ఎందుకంటే నువ్వు ఫైట్ చేసేది ధర్మ కోసం. ఇప్పుడు నువ్వు నేను అన్నయ్య చెల్లి అని పిలుచుకోవటానికి మనకి కులం అడ్డమైందా, ప్రాంతం అడ్డమైందా, భాష అడ్డం అవుతుందా? ఏది అడ్డం కాదు కదా. ఎందుకు? మనది ధర్మం కలిపిన బంధం ఇది. ఇట్లా అందుకే కదా మనకు ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటాం. అంతేగాని తెలంగాణ వాళ్ళంతా ఒక సహోదరులు, ఆంధ్ర వాళ్ళంతా ఒక సహోదరులు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళంతా మనకు బామర్దులు అట్లా ఎప్పుడన్నా అంటామా? అలా అనుకున్నవాడు సనాతని కాదన్నా. కాదు, అలా అనుకునేవాడు ఒక మనిషి. అట్లా నేను పోల్చాను, ఎందుకంటే సనాతని కాదంట. ఎందుకంటే కట్టర్ సనాతని అనేవాడికి వాడికి ఏ భేదం ఉండకూడదు, అట్లీస్ట్ నీకు ఒక ఈగో కూడా ఉండకూడదు. అప్పుడే నువ్వు నీ ధర్మ పోరాటంలో నువ్వు నెగ్గినట్టు. వాడు పైకి ఎదిగిపోతున్నాడు, వాడు పెద్ద ఆఫీస్ పెట్టేశాడు, వాడు ఇన్ని బుక్స్ కొనుక్కున్నాడు, అది ఉంటే అసలు నువ్వు మనిషివి కాదు, ఫస్ట్ నువ్వు ధర్మం మాట్లాడడానికి అర్హురాలివి కాదు, అర్హుడివి కాదు. భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్తుంటాడు, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య ఒకటి, ఇంకోటి యద్యతాచరతి శ్రేష్ఠ అని చెప్పేసి. వీటన్నిటితో పాటు ఇంకోటి ఉందమ్మా. నిజంగానే భగవద్గీత అంటే భగవద్గీత చదివిన వాళ్ళకి ఇలాంటి ఈగోలు ఉండవు. అదే అమ్మా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అని చెప్పేసి. అంటే బాగా చదువుకున్న వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి, ఏనుగుకి, కుక్కకి, కుక్క మాంసం తినేవాడికి కూడా ఎటువంటి భేదం చూడకూడదు, అందరినీ ఒకేలాగా చూడాలి అని భగవద్గీత చెప్తుంది. మరి ఇక్కడ వీడు వచ్చేసి నువ్వు పలానా కులపొడివి కదా, నువ్వు పలానా ప్రాంతం ఒడివి కదా అంటున్నాడంటే వీడికి అసలు ఫస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్ ఉంటుందా? లేదు. లేదన్నా, నేను బల్ల గుద్ది చెప్తున్నా, వాడికి అర్హత లేదు. కావాలంటే వాడిని డిబేట్ కి కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం. వాడికి వాడు రాడు, వాడు సబ్జెక్ట్ ఉంటే వస్తాడు కదన్నా, సబ్జెక్ట్ ఉంటే వస్తాడు. నేను ఇప్పుడు దాదాపు డిసెంబర్ నుంచి అంటే చూడండి అన్న, ఆల్మోస్ట్ 3 months అవుతుందా, 3 months నుంచి వాడికి డిబేట్ కి రమ్మని చెప్పి అడుగుతున్నా. అట్లీస్ట్ కొలాబరేషన్ అన్న యాక్సెప్ట్ చేయరా, నీ ఫాలోవర్స్కి అర్థమవుతుంది నువ్వేంటో అని చెప్తున్నా. ఇంత ధైర్యంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడుతున్నా సరే మన హిందుత్వవాదులు ఎవరు సపోర్ట్ లేరన్న. ఎవరైతే యాంటీ హిందూ ఉన్నారో వాళ్ళే సపోర్ట్ చేస్తారు. పైగా రావణ్ వీడికి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇతను ఇంత చక్కగా విభూతి పెట్టుకుని అసలు శ్లోకాలు ఎంత బాగా చెప్తున్నాడు. ఆడికి ఏమీ తెలియదు కాబట్టి అద్భుతంగా అనిపిస్తుంది. అతను క్రిస్టియానిటీలో పుట్టి అందులోంచి బయటకు వచ్చిన వ్యక్తి, అతనికి హిందుత్వ మూలాలు అంటే ఏంటో తెలియదు, హిందుత్వం అంటే ఏంటో తెలియదు. బొట్టు పెట్టుకుంటే వాడు హిందుత్వం అది 2 శ్లోకాలు చెప్తే 2 శ్లోకాలు బైహార్ట్ చేసి చెప్తే వాడు పండితుడు అయినట్టు అతను ఊహించుకున్నాడు. బేసిక్గా అతను తప్పేం లేదు, అతను తప్పు లేదన్న, వాళ్ళ తప్పు అనకూడదు మనం. ఎవరిది తప్పు? హిందుత్వవాదులు ఎవరైతే వెనకాల ఉండి నడిపిస్తున్నారో. ఎక్కడ ఉంటుందంటేనమ్మా, సపోజ్ ఇప్పుడు కతువాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది గుళ్ళో జరిగింది అని ప్రచారం చేసేస్తే ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేసారు. ఎందుకు? అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని. అప్పుడు కొవ్వొత్తులు వాడితో పాటు నేను కూడా పట్టుకున్నా. ఎందుకు? ఆడపిల్లకి ఎవరి వల్ల అన్యాయం జరిగినా అన్యాయం. రెండోది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ధర్మస్థల విషయంలో ఏం జరిగిందో తెలియకుండా ప్రతి ఒళ్ళు వీడియోలు చేశారు అసలు. మరి ఇక్కడ ఆడపిల్ల నీకు అన్యాయం జరిగింది అని నువ్వు బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడుతుంటే దాని వెనకాల నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కేవలం 1 side వాయిస్ తీసేసుకుని ఇతను మంచోడే, ఇతను గొప్పోడే అని చెప్పి సర్టిఫై చేస్తాడు. మరి అది తప్పు కదా? అదొకటే విన్నారు మీరు. ఇంకొకటి చెప్తా వినండి, హైలైట్. వీడు 17th December ఒక కన్క్లూజన్ ఇచ్చాడు నాకు, అంటే నేను చేయించట్లేదు అని చెప్పి.
తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లవ్ అని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడో ఆ అమ్మాయి టాపిక్ తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి బ్రాహ్మణ్ కాదు అని అంటే ఆధారాలు ఇవి అని అడిగిన, మళ్ళీ బూతులు తిట్టి ఫోన్ పెట్టేశాడు. అయిపోయిన తర్వాత నాకు అంతకన్నా ముందు 1 వీక్ నుంచి నేను ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను యాంకర్గా. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక ఛానల్ వాళ్ళు నా నెంబర్ తీసుకొని కాల్ చేశారు, అమ్మ ఇంటర్వ్యూకి రండి అని చెప్పి. నేను ఛానల్ని చూసాను. బేసిక్గా నేను ఇంటర్వ్యూస్కి ఒప్పుకోను, నాకు అంత టైం ఉండదు. నాకు వచ్చే రిక్వెస్ట్లని కూడా నేను చూసుకోను ఈవెన్. సో వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసేసరికి కాదని లేక సరే అని చెప్పాను. 1 వీక్ అన్నా, 1 వీక్ ఎప్పుడు వస్తారు, ఏం మాట్లాడదాము, ఈ టాపిక్ ఆ టాపిక్ మేడం, అది మేడం, ఇది మేడం అన్నారు. ఎప్పుడైతే వీడు పోడ్కాస్ట్కి వెళ్ళాడు వాళ్ళ ఛానల్కి, వచ్చిన తర్వాత నన్ను పిలవడం మానేశారు వాళ్ళు. అంటే వీడు వెళ్ళి ఏదో చెప్తేనే కదా మానేస్తాడు. నేను అడిగాను ఏంటండి మళ్ళీ ఏమీ పిలవలేదనంటే, సార్ కొంచెం బిజీగా ఉన్నారు మేడం, అది ఇదని చెప్పారు వాళ్ళ అసిస్టెంట్ అనుకుంటా. నేను అనుకున్నా వీడు వెళ్ళాడంటే వీడి బుద్ధి మనకు తెలుసు కదా, వెనకాల గోతులు దొవ్వే రకం అని చెప్పి, ఖచ్చితంగా వీడు ఏదో నెగిటివ్గా మాట్లాడి ఉంటాడు, అందుకనే వాళ్ళు పిలవలేదు అని చెప్పి. ఇప్పటికి కూడా నేను ఛానల్ పేరు చెప్పట్లేదు. వాళ్ళకి సిగ్గు రావాలి, వాళ్ళకి సిగ్గు ఉండాలి ఫస్ట్. ఒక అమ్మాయి గురించి ఒక దరిద్రపు గొట్టు వెదవ వచ్చి మాట్లాడితే నువ్వు ఎలా నమ్మావు, ఏం చెప్తే నువ్వు నమ్మావు అంటే నువ్వు ఏం మనిషివి అసలు? ఇంత పెద్ద ఛానల్ నడుపుకుంటా తోపుని అనుకుంటా వెనకాల స్క్రీన్ వేసుకొని మాట్లాడుతావు, నువ్వు పెద్ద మనిషివి, నీకో కూతురు ఉంటుంది ఇంట్లో, ఎలా నమ్మినావు నువ్వు? ఆ దరిద్రపు గొట్ట వెదవ చెప్పింది నిజమని నువ్వు ఎలా నమ్ముతావు? నేను చాలా హర్ట్ అయినా అక్కడ. హర్ట్ అయినా కానీ ఈ విషయం కూడా బయటకు వచ్చి మాట్లాడలేదన్నా. వేస్ట్ అసలు. మన గురించి మన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే పరువు పోతుంది, ఆ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి అలసైపోతామని చెప్పి నేను కామ్గా ఉన్నా. అయితే మొన్న December 18కి అక్కడ పోలీస్ స్టేషన్లో ఈ విషయం అడిగిన. నేను అడిగితే నేనేం చెప్పలేదు అని ఛానల్ పేరు చెప్పేసిండు అన్న. ఛానల్ పేరు చెప్పేస్తే నీకు ఎట్లా తెలుసు ఛానల్ పేరు? ఇప్పుడు నేను చెప్పాను ఛానల్ పేరు చెప్పకుండా నీకు ఎట్లా తెలుసు అని అంటే, అక్కడ లిస్ట్ ఇస్తారు కదా, లిస్ట్ లో చూసా. లిస్ట్ నీకెందుకు ఇస్తారా? నువ్వు ఫస్ట్ టైం పోతే నీకు లిస్ట్ ఇచ్చి వీళ్ళు వస్తారని చెప్తారా? నీ సజెషన్ తీసుకొని నన్ను వద్దా పిలవాలా అని అనుకుంటారా? నీ బుద్ధి నాకు తెలుసు, వెనకాల గోతులు తీస్తావని చెప్పి దొరికిపోయాడు. ఆ విషయం నేను అడిగిన వీడియోలో ఆన్సర్ లేదు వెదవ నుంచి. సో ఇలా చేస్తాడు అనమాట. ఓకే ఓకే. సో ఇంకా ఇతని వల్ల కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి అన్నావు కదమ్మా, నీకున్న కాంటాక్ట్స్లో వీడి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయండి దగ్గర? అంటే వాళ్ళ పేర్లు ఐడెంటిటీలు మనకు చెప్పకపోయినా ఏ విధంగా వీడు ఇబ్బంది పెట్టాడు అనేది చెప్పాలి. అయితే నేను బయటకు వచ్చిన అమ్మాయిలు 4 మెంబర్స్ ఉన్నారు. ఒక అమ్మాయిదేమో ఫోన్ నెంబర్ పబ్లిక్ చేశాడంట, ఒక అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకుంది. వీళ్ళ బ్యాచ్ అని చెప్పారు. వీళ్ళ సేమ్ నన్ను హెరాస్ చేసిన బ్యాచ్, మిమ్మల్ని హెరాస్ చేసిన బ్యాచ్ మమ్మల్ని కూడా చేశారు భవానీ గారు అని చెప్పారు. ఫోన్ నెంబర్ పబ్లిక్ చేసింది అయితే ఈ గుండుగాడే, అమ్మాయి చెప్పింది. అండ్ ఇంకిద్దరు ఉన్నారనమాట. అండ్ అంతకన్నా ముందు ఈ ఒక అమ్మాయిని పరిచయం చేశాడు, ఆ అమ్మాయితో లవ్ అది ఇది అని అన్నాడని చెప్పా కదా. 1 వీక్ లోనే అది అయిపోయింది. 1 వీక్ లోనే లవ్, 1 వీక్ లోనే అది బ్రేకప్. అంత మరి అదనమాట మనోడు. సో ఆ అమ్మాయిని అయితే అసలు మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పెళ్ళైన 10 రోజులకే పోయాడండి అంటే అన్నాళ్ళు ఎలా బతికారండి బాబు అంటే, అట్లా ఇప్పుడు వారం అంటే కూడా అట్లాగే అనిపిస్తుంది. అన్నాళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు మళ్ళీ. బేసిక్ గా ఆ అమ్మాయిని అయితే చాలా హెరాస్ చేశాడు. హెరాస్ చేసి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా వీడికి అక్కర్లేదు బేసిక్ గా. అంటే ఓకే మా పేరెంట్స్ని అడుగుతా అన్న పాపానికి వాడు మొత్తం ఏమేం చేసిండంటే అమ్మాయిని దారుణం. అసలు ఎంత దారుణం అంటే ప్రతి చిన్నదానికి పెద్దగా చేయడము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి అలాంటిది, ఇన్ని ఎఫైర్స్ ఉన్నాయి అట్లా. క్యారెక్టర్ని చాలా బ్యాడ్ చేశాడు. నాకైతే 7 మెంబర్స్తో ఇట్లా లవ్లో ఉంది ఆ అమ్మాయి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడాడు. పురుగులు పట్టిపోతాడు వీడైతే. ఒక్కదాన్ని కూడా ఆధారం ఇవ్వలేదు గాడిది. ఒక్కటంటే ఒక్క ఆధారం ఇవ్వలేదు నాకు. నా దగ్గరనే అలా చెప్పావంటే ఇంకా వేరే అన్న వాళ్ళు కూడా చెప్పారు నాకు ఇలా చెప్పాడని చెప్పి. ఒకవేళ ఆ అమ్మాయి ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉంటే ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేది. తేగలడా? మళ్ళీ ఆమెకి నాన్న లేడు, ఆమెకి పేరెంట్సే లేరు, ఇలా తీసుకొస్తాడు అన్న అన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ తీసుకొస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ ఒప్పుకోకుండా నేను చేసుకోరాను అమ్మాయి. మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి చేసే పని అంతే కదా. పేరెంట్స్ వద్దంటుంటే వచ్చి నిన్ను చేసుకోవడానికి నువ్వు ఏమైనా చిన్న పడుచు పిల్లాడువా? 40 ఏళ్ళు ఉంటావు నువ్వు, ఆ పిల్ల చిన్నది, ఎందుకు చేసుకుంటది నిన్ను? సరే అర్థం చేసుకో అన్న, వదిలేసే అమ్మాయిని అని చెప్పాను. నాకు చెప్పేవాళ్ళు అనమాట ఈ విషయాలు. చెప్తే వద్దు వదిలేసే అమ్మాయిని, పేరెంట్స్ వద్దన్నారు కాబట్టి అమ్మాయిని వదిలేయడమే కరెక్ట్. అనవసరంగా నువ్వు పిచ్చోడు అయిపోకానంటే, నేను ఇప్పుడు బీర్ బాటిల్ తాగినా నాకు ఇప్పుడు పిచ్చి లేస్తుంది, నేను ఇప్పుడు
తింటాడు కూడా, నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్ అంటే అందరు తింటారు కదా. బియర్ తాగుతాడు, ఓకే స్టేటస్లు పెడతాడు పబ్లిక్ గా స్టేటస్లు పెడతాడు. మళ్ళీ అవి పబ్లిక్ లా పెట్టినట్టు ఎట్లయితే అది ప్రైవేట్ అంటాడు. ఇప్పుడు వీడు మాకు ధర్మాలు నేర్పుతున్నాడా? ఓకే, అదే రావణికి ఇచ్చిన పాడ్కాస్ట్ లో ఇవన్నీ ఉంటాయి వాడు మాట్లాడే. మరి రావణాసురుడే కరెక్ట్ గా. సో అయితే ఆ అమ్మాయి చాలా తప్పించుకోవడానికి చాలా చేసింది, నన్ను సజెషన్స్ అడిగింది, నేను చెప్పాను అలాంటి వాడు అసలు వేస్ట్ లైఫ్లో. ఒకవేళ వాడు అంటున్నాడు అంతగా అని చెప్పి మనం వెళ్ళినా సరే రేపు రొద్దున బ్రతకనిస్తాడన్న నమ్మకం అయితే లేదు. వాడు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తాడో కూడా తెలీదు. సో అలాంటి వాడిని పట్టించుకోకపోవడం బెటర్ అని చెప్పా. ఇంకా ఆ అమ్మాయి బ్లాక్ చేస్తుంటే ఫోన్ పేలలో మెసేజెస్ అన్నా హరాస్ చేయడానికి. ఓ నేను పిచ్చోడిని అయిపోతున్నా, నాకు ఎంత ఇట్లా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాడు మొత్తం దేవదాస్ లాగా. 1 వీకే చూడండి, 1 వీక్ అట్లా చేశాడంటే చాలా దారుణంగా. ఈ చెప్పలేను కొన్ని విషయాలు నేనైతే, అంత దారుణంగా చేశాడు అమ్మాయిని. ఇంకా కూడా సిగ్గు లేకుండా మీరు వాడిని నమ్ముతానంటే ఇక మీ విఘ్నతకే వదిలేస్తున్నా, మీ తెలివితేటలకు వదిలేస్తున్నా, మీరు నమ్మిన పుస్తకానికి వదిలేస్తున్నా. ప్రాబ్లం ఏంటంటే వాడిని ఎవరు నమ్మట్లా. కొద్దిమంది సాయి భక్తులు వీళ్ళు ఎట్లాగో మాట్లాడలేరు కాబట్టి మన తరఫున వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి లైక్లు కొడతాం, వాడి వీడియోస్ చూడటమే తప్ప వాడిని ఎవడో అభిమానించట్లా. ఆ విషయం వాడికి తెలుసు. ఈ సాయి భక్తులకు అర్థం కావాల్సింది ఏంటంటే వీడిని పట్టుకుని వెళ్ళటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటమే. అది వీళ్ళకి అర్థమయ్యేలోపు వీళ్ళు మునిగిపోతారు ఆ తోక పట్టుకుని. అసలు వీళ్ళకి ఎంత బ్రెయిన్ లేకపోతే వాడిని వెనకేసుకొచ్చి వాడు చెప్పినట్టు కేసులు పెట్టించి ఇవన్నీ చేస్తారన్నా. అసలు వాడికి ఏం నాలెడ్జ్ ఉంది ఫస్ట్ మాట్లాడడానికి? ఏం నాలెడ్జ్ ఉంది? చాలా మంది ఏమనుకుంటున్నారంటే 4 శ్లోకాలు చెప్పేసేస్తే వీడు కాబట్టి శ్లోకాలు చెప్తున్నాడు, వీడు నిజమైన హిందూ అనుకుంటున్నారు. కర్మ ఏంటంటే ఇదే శ్లోకాలు జకీర్ నాయక్, సిరాజు షఫీర్ కూడా చెప్తారు. అన్నా ఏం లేదు, సాయి సచ్చరిత్రని తీసుకురమ్మానండి, కూర్చుందాం మనం. నేను ఆ బుక్ మొత్తం చదివాక నేను కూర్చుంటా, నేనే చాలన్న ఆడపిల్లని, వీడికి ఇంకా మీరు ఎక్కర్లేదు, మీ దాకా మీ అంత స్థాయి వాడికి లేదు, నేనే కూర్చుంటా, నాతో మాట్లాడమనండి అన్న. ఇప్పుడు అన్న వస్తాడేమో చూడండి హిందూ బంధువులారా, వెయిటింగ్ మేమైతే. వాడికి పైసా జ్ఞానం లేదు, వాడు రిఫరెన్స్లు వెతుక్కొని బతికే బ్యాచ్ వాడు. నన్నంటే నేను పడతా, ఎందుకంటే నాకు పెద్ద జ్ఞానం లేదు, నేను పెద్ద బుక్స్ ఏమి చదవలేదు కాబట్టి. కానీ అన్న వాళ్ళ స్థాయి వాడిది కాదు. అనవసరంగా కదిపించి గొడవని పెద్దగా చేసి నేను పెట్టిన కేసుని తప్పించుకోవడానికి వాడు వీళ్ళందరినీ లాగేశాడు. ఎగ్జాక్ట్లీ. వాడు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అండ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తున్నాను నేను. మీరు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. వాడి దగ్గర ధర్మం లేదని మీకు తెలుసు. వాడిని సపోర్ట్ చేస్తున్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నాస్తికులు అందరూ వీడితో పాటు ఒకసారి సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా వ్రతం చేస్తారా? చెయ్యరు. మరి ఇంకెందుకు? ఏంటంటే అన్న వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ లాజిక్స్ ఏంటంటే, ఇప్పుడు వాడిని పట్టుకున్నాం అనుకో, స్వధర్మం నుంచి వెళ్ళిన వాడిని పట్టుకున్నాం అనుకో, వీళ్ళ నుంచి ఏమైనా కూపీ లాగొచ్చు, పెద్దవాళ్ళ నుంచి ఏమైనా ఇస్తాడేమో, అది కూడా మనోడు పోయి అక్కడ కూర్చొని. రెండోది, ఇప్పుడు బలంగా ఉన్న హిందూ సంస్థలు, హిందూ జనశక్తి కానీ, శివశక్తి కానీ, ఇట్లాంటి సంస్థల్ని నిర్వీర్యం చేయాలి అంటే ఒక హిందువు చేత హిందువులకి 10 సార్లు మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పించడం వల్ల ఈ హిందూ సంఘాలు వీక్ అవుతాయి. ఆటోమేటిక్గా మేము ప్రశాంతంగా బతకొచ్చు, మా క్రిస్టియన్స్ ని టార్గెట్ చేయడం మానేస్తారు అన్న ధైర్యంతో వీడు ఒక పీనట్, అందులో ఒక పావు చెప్పాలంటే. అంతే. నాకు ఒకటి చెప్పండి, ఈ ప్రమోద్ గాడి వల్ల ధర్మానికి ఏమన్నా మంచి జరుగుతుందా, లేకపోతే హిందూ జనశక్తి, శివశక్తి వల్ల జరుగుతుందా? స్ట్రైట్ అవే క్వశ్చన్ అడిగింది. ఎవరన్నా ఉంటే ఆ రీజన్స్ ఏంటో కమెంట్స్ లో తెలియచేయండి. కమెంట్స్ లోనే కాదు, మీరు వీడియో కూడా చేసి చెప్పండి. వీడియో కూడా చేసుకోవచ్చు, మీ టాలెంట్. సో ప్లీజ్ దీనికి ఆన్సర్ కావాలి నాకు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వీడు ఏదో పోటుగాన్ లాగా పోయి ఆ ప్రశ్న రావణ్ గారికి ఒక పాడ్కాస్ట్ ఇచ్చాడు, ధర్మాన్ని నిలబెడతా అని. నేను పదే అడుగుతుంది గుండుగాన్ని, ధర్మం ఎట్లా నిలబడిందిరా, ఇంతకుముందు ఎలా పడిపోయింది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ధర్మం ఎలా నిలబడింది అని చెప్పి. దీనికి నాకు ఆన్సర్ ఇరరే, దీనికి ఆన్సర్ కావాలి నాకు. ఆన్సర్ వీడియో రూపంలో చేయొచ్చు, లేకపోతే కమెంట్ రూపంలో చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాను మమ్మల్ని. వీడు దానికి ఉదాహరణగా భీష్ముడి ఘట్టం చెప్పాడు. భీష్ముడు దుర్యోధనుడి పక్షాన ఉన్నా కూడా భీష్ముడు ధర్మంగానే ఉన్నాడు కదా, ధర్మం కోసమే చేశాడు కదా అని చెప్పాడు. ఇక్కడ సింపుల్ లాజిక్, అంటే నువ్వు భీష్ముడు అనుకుంది ఎవరిని? వాడిని భీష్ముడు అనుకున్నాడు. ఎదురుగా ఉన్న రావణుడు దుర్యోధనుడా? ఒకటి. అంతే. 2, ఒకవేళ ఉదాహరణ తీసుకోవాలంటే భీష్ముడిని ఎందుకు ఉదాహరణ తీసుకుంటాం మనం? రాముడిని తీసుకోవాలి. రాముడు తన పని తేలికగా అయిపోతుందని తెలిసినా సరే అధర్మపరుడైన వాలి సహకారం తీసుకోవాలి. అవును. ధర్మంగా ఉన్న సుగ్రీవుడి సహకారమే తీసుకున్నాడు. పని లేట్ అవుతుందని తెలిసిన, ఎందుకంటే కాస్త ఆలస్యమైనా గెలిచేటప్పుడు ధర్మమే. వీడు అధర్మపరుడి దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని గెలిపిస్తాను అంటే బిందెడు పాలే కదా, ఒక చిటికెడగా విషం కలిపేద్దాం అని కలిపితే ఎట్లా ఉంటుందో అట్లాగే అవుతుంది. అదే లాజిక్ తీసుకుందామన్నా. భీష్ముడు
అధర్మం పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఆయనకి ఇచ్చా మృత్యు అనే ఒక వరం ఉన్నా సరే ఆయన ఓపెన్ గా వచ్చి నన్ను చంపేయడని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయన ఒప్పుకున్నారు, ఆయన అధర్మం పక్షాన నిలబడ్డానని ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఒప్పుకున్నాడు కదా. మరి నువ్వు కూడా అదే కదరా, నువ్వు భీష్ముడితో పోల్చుకున్నావు, నీకు అసలు ఆ పేరెత్తే అర్హత కూడా లేదు. అయినా సరే ఇదే లాజిక్ పట్టుకుందాము, మనం ప్రాణం పోగొట్టుకోవటానికన్నా సిద్ధపడొచ్చు కానీ అధర్మం గెలవటానికి సహకరించొద్దు. దాని వల్ల నువ్వు ఏం నేర్చుకోవాలి? భీష్ముడి నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి? అధర్మం పక్షాన నిలబడద్దు అనేది కదా నీతి నువ్వు నేర్చుకోవాల్సింది. మరి నేను అక్కడ నిల్చుంటా, నేను భీష్ముడిని అని చెప్పు, నీకు అసలు బుర్ర ఉందా? భీష్ముడు చేసిందే నువ్వు చేస్తే మనకెందుకురా అవి చెప్పింది? భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు కానీ సాయిబాబాని ఎక్కడ పొగడలేదు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక అన్న అడిగాడు, భీష్ముడితో ఎందుకన్నా పోల్చుకుంటున్నావు, వాలి సుగ్రీవుల కథ తీసుకోవచ్చు కదా, రాముడు ఇలా అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పింది చెప్తే ఏమంటున్నాడంటే, ఇప్పుడు అయితే ఇప్పుడు భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాలు ఎందుకు చదువుతున్నారు? మరి అరే ఉందారా బుర్ర నీకు? అసలు అది బుర్ర ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర ఉంటే వాడు ఈ దిక్మాల్ లాజికల్ తోటి అసలు వచ్చేవాడు కదమ్మా, నేరుగా డిస్కషన్ కే వచ్చేవాడు. సింపుల్. భీష్ముడితో పోల్చుకోకు ప్రమోద్ కుమార్, నీకు దమ్ము సత్తా ఉంటే, నిజంగా నువ్వు కరెక్ట్ గానే బ్రతికుంటే వచ్చి కూర్చో, డిబేట్ కి కూర్చో. ఆడపిల్లని నేనే సవాల్ విసురుతున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇది పెద్ద ఛానల్ అన్నది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, దయచేసి డిబేట్ కి రా, కూర్చుందాం. మళ్ళీ చెప్తున్నా, నీకు భయం అయితే, కొడతారేమో తిడతారేమో అని నీకు భయం ఉంటే నేను పోలీసులను అరేంజ్ కూడా చేస్తా ప్రమోద్ కుమార్, వచ్చి మాట్లాడుకుందాం. సో అంతే. ఇంకొకటి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏం గుర్తుంచుకోవాలంటే, ఒకడు స్వధర్మం నుంచి బయటికి వచ్చాడు అనగానే వాడు వెనకాల తిరగడం, ఆ ధర్మం వైపు నిలబడ్డవాన్ని తీసుకొచ్చి వాడికి సపోర్ట్ చేయడము చేస్తున్నారు మీరంటే, మీ బుక్స్ మీకు అవే నేర్పిస్తున్నాయి అనుకుంటా నేను. స్వధర్మానికి ఒకడు అన్యాయం చేసి ఇక్కడ నుంచి గెంటేస్తే వాడు బయటికి వెళ్ళాడు, వాడిని మీరు ఆదరిస్తున్నారంటే అదే మీరు. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళమ్మా. ఇప్పుడు క్రిస్టియన్స్ లో ముస్లిమ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరు? ఒకనాటి హిందువులేగా. అంతే కదా. అంటే కన్న తల్లి రొమ్ము కోసేసి వెళ్ళిన వాళ్ళే వాళ్ళకి అక్కడ కావాలి. అందులో ఈడు ఒకడు. ఇవాళ మతం మారి ఉండకపోవచ్చు కానీ మతం మారినోడికి వీడికి తేడా ఏం లేదు కదా. అదే కదా. అంతే. ఎనీహో తల్లి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ధైర్యంగా చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. మనం మరిన్ని ఎపిసోడ్స్ చేయాల్సి ఉంది. ఇంకా ధర్మం విషయంలో సనాతని భవానికి కూడా హిందూ బంధువులందరి మద్దతు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.